హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున మీకు శుభములు తెలియచేస్తున్నాను. మరొక నూతన దినాన్ని అనుగ్రహించిన ఆ దేవాది దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగమును చదువుకుందాము. ఈ రోజునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వాక్యం. మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును, గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకొనబడిన ఈ లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, సజీవుడా, మీకు స్తోత్రాలు నాయన. నాయనా, ఈ లోకములో మేము మనుష్య రూపిగా జీవిస్తూ నీకు ఉపయోగకరమైన పాత్రగా ఉండకుండా మమ్మల్ని ఆటంకపరుస్తున్నటువంటి ఈ లోకాధికారి నా అపవాదిని ఎదిరించే శక్తిని మాకు అనుగ్రహించి మరొక నూతన దినాన్ని చూడటానికి మీరు అనుమతిని దయచేశారు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో అయినా మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు. అందుని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ చదువుకొనబడిన ఈ లేఖనమును మా కొరకు దీవించుమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, గతించిన దినములన్నిటను మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని ఎంతగానో ప్రేమించి మన జీవితంలో మరొక అనేకమైనటువంటి నూతన దినాలను అనుగ్రహిస్తూ వస్తున్నారు. నా ప్రియ దేవుని జనాంగమా, ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కృపామయుడు, దయామయుడు, కరుణా సంపన్నుడు. ఆయన కరుణ, ఆయన దయ, ఆయన ప్రేమ ఎనలేనిది, వెలకట్టలేనిది. అట్లాంటి దేవునిని కలిగినటువంటి నీవు నీ జీవితంలో నిన్నటి దినాన మనం ధ్యానం చేసినట్లుగా మెలకువ కలిగి ఉండకపోతే కలిగే నష్టాలేమిటో, మెలకువ కలిగి ఉండుట వలన నీకు కలిగినటువంటి లాభం ఏమిటో నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. ఈరోజున మరొక మాటను ధ్యానం చేద్దాం. చదువుకొనబడినటువంటి లేఖనములో దేవుడు అంటున్నాడు కదా, మీరు అనుకునని గడియలో మనుష్య కుమారుడు వచ్చును. మీరు అనుకునని గడియలో ఆయన వస్తాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మీకు ఏం కావాలి? మీరు అనుకున్న గడియలో ఆయన వస్తాడు కదా, మనకి ఏం కావాలి అనంటే ఈ దినాన మనం ధ్యానం చేయబోయేటువంటి మాట సిద్ధపాటు. ఆయన మనం అనుకున్న గడియలో వస్తాను, మీరు సిద్ధపడి ఉండండి అని సెలవిచ్చాడు కదూ. మరి ఆ మాటకు మనం విధేయత చూపి ఎంతమంది ఆయన వచ్చే సమయానికి సిద్ధపడి ఉంటారు? ఈ సిద్ధపాటు అనేది మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. నా ప్రియ దేవుని జనాంగమ, యేసు ప్రభుల వారు మరి రక్షింపబడినటువంటి నీకు మాత్రమే చెప్పి వస్తానని ఎక్కడైనా వ్రాసాడా? రక్షింపబడ్డావు కాబట్టి నీకేమి కొదువలేదు, నీవు ఎలా పడితే అలా జీవించు, నేను వచ్చే సమయమున నీకు బెల్లు కొట్టి లేక ఫోన్ చేసి చెప్పి వస్తానని ఎక్కడైనా దేవుడు చెప్పారా? నా ప్రియ దేవుని జనాంగం, ఆలోచన చేయండి. ఎవరైతే సిద్ధపడి ఉంటారో, సిద్ధపాటు కలిగి ఉంటారో, మెలకువ కలిగి సిద్ధపడి ఉంటారో అట్టి వారికే కదా దేవుని రాజ్యం సంక్రమిస్తుంది. నా ప్రియ దేవుని జనాంగమ, ఈరోజు నా దేవుడు మనకు మరి సెలవిస్తున్నటువంటి మాట, సిద్ధపాటు నీ జీవితంలో ఉండాలి. వేటి కొరకైన సిద్ధపాటు నీవు కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని రాజ్యము నీ మధ్యన వసించి ఉన్నది. దేవుని రాజ్యము మరి నీతి ఫలములతో నిండి ఉన్నది. ఈ భూలోకములో దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన పాత్రగా ఆయన చేసుకొని ఈ భూమి మీద నిన్ను ఉంచాడు. ఈ భూమి మీద నీవు బ్రతుకుతూ ఉన్నప్పుడు మరి అల్పమైన వాటి కోసమైన ప్రాకులాట నీకు ఉండకూడదని, ఈ భూమి మీద నీవు చేసేటువంటి ప్రతి పనిలో మరి దేవునికి మహిమకు తెచ్చేటువంటి మరి పనులే నీవు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు కదా. ఈ భూమి మీద బ్రతుకుతూ మరి ఆయన సన్నిధికి రావడానికే నీకు సిద్ధపాటు లేదే? దేవుని వాక్యం వినాలనేటువంటి ఆశ నీలో కలగడం లేదేంటి? మరి దేవుడే కదా నిన్ను ఈ భూమి మీద పాత్రగా, మరి పనికొచ్చే పాత్రగా దేవుడు నిన్ను ఈ భూమి మీద ఉంచితే నీవు ఏ రీతిగా ఆయనకు ఉపయోగపడుతున్నావు? ఆయనకు పడని పాత్రలు
ఏ రీతిగా మరి మరి అవి పతనమైపోతాయో దేవుడి వాక్యంలోనే సెలవిచ్చాడు కదూ. ఎన్ని దినాలుగా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడో. నీలో సిద్ధపాటు ఇకనైనా కలుగుతుందేమోనని. నీవు సిద్ధపడి ఉండకపోతే నీవు అనుకొనని గడిలో ఆయన వస్తాడు కదూ. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు నీవు వెళ్ళకపోతే నీకు బయట ఆయన స్థలం సిద్ధపరిచాడు. బయట అంటే ఎక్కడ తెలుసా? ఆ నిత్య నరకములో. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున దేవుడు మనుషులందరికీ, మానవాళి అందరికీ ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఒకటే. మీరు సిద్ధపడి ఉండాలి. సిద్ధపాటు మీకు ఎంతో అవసరం. సిద్ధపడి ఉండకపోతే మీ జీవితంలో ఎంతటి విలువైన దానిని కోల్పోతారో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక పల్లెటూరులో ఒక యవనస్తుడు మరి చాలా పేదవాడు. మరి ఆ పల్లెటూరికి సరైనటువంటి బస్సు సౌకర్యము అనేటువంటిది, వాహన సౌకర్యం అనేటువంటిది లేదు. అయితే ఆ యవనస్తుడికి పట్టణంలో ఒక మంచి కంపెనీలో జాబు వచ్చింది. ఆ పల్లెటూరులో బాగా చదువుకున్నటువంటి వారిలో ఆ యవనస్తుడు ఒక్కడే. అయితే మరి తెల్లవారుజామునే మరి ఒకే ఒక ప్రయాణము ఆ పల్లెటూరికి కలిగి ఉందన్నమాట. అది రైలు ప్రయాణం. రైలు ప్రయాణము మరి ఉదయము మరి ఫలానా సమయానికి ఉందని కుమారుడు ఎరిగి ఆ రాత్రి అంతా కూడా మరి తాను వెళ్ళవలసిన ప్రయాణమునకు కావలసినటువంటి సామాగ్రిని అంతటిని మరి సమకూర్చుకొని ఆ సమయం కొరకు ఎదురు చూస్తూ నిద్రపోకుండా కనిపెడుతూ ఉన్నాడట. ఆ సమయము రానే వచ్చింది. ఆ సమయానికి ముందే జరిగిన సంఘటన ఏమిటంటే, తాను తాను చేయవలసిన ప్రయాణం కోసం సిద్ధపడి మరి పరిపూర్ణముగా సిద్ధపడి తాను కూర్చుని ఆలోచిస్తూ ఉన్నప్పుడు తన మెదడులో ఒక ఆలోచన పెట్టాడంటండి. అపవాది అయిన సాతాను ఒక ఆలోచన పెట్టాడంటండి. కుమారుడా, నీవు రేపు ప్రయాణానికి సిద్ధపడిపోయావా? అలాగైతే నువ్వు ఒకసారి ఆలోచించు. ఏ ట్రైన్ అయినా చెప్పిన సమయానికి ఎప్పుడైనా వచ్చిన దాఖలాలు ఉన్నాయా అనేటువంటి ఒక ఆలోచనను ఆ కుమారులలో పుట్టించాడంటండి. ఎప్పుడైతే ఈ ఆలోచన ఆ కుమారులకు వచ్చిందో వెంటనే ఆలోచించడం మొదలుపెట్టాడు. నిజమే కదూ. ఎప్పుడైనా ఏ రైలైనా టయానికి వచ్చినట్లు మనం ఎక్కడా వినలేదు. చెప్పిన సమయానికంటే ఒక గంటో ఒక అరగంటో లేటుగా వస్తుంది అనేటువంటి తలంపు. ఈ తలంపులన్నీ కూడా ఎక్కడివి? అపవాది పుట్టించినవి. కుమారుడైతే మరి సిద్ధపాటును పరిపూర్ణంగా కలిగి ఉన్నాడు. కానీ అపవాది అయినటువంటి సాతాను తన మెదడులో పుట్టించినటువంటి ఒక చిన్న అనుమానం, ఒక చిన్న మరి డిస్టర్బెన్స్ తన జీవితంలో ఎంతటి విలువైన దానిని కోల్పోయేటట్లుగా చేసిందో తెలుసా? ఎప్పుడైతే ఈ ఆలోచన ఆ కుమారులోనికి వచ్చిందో, సరే నిజమే కదూ అని చెప్పి ఆ సమయం వచ్చే సమయానికి, ఆ సమయం సమీపిస్తున్నప్పటికీ కుమారునిలో కలిగినటువంటి ఆ చెడ్డ ఆలోచన, చెడ్డ తలంపు ఒక చిన్న కునుకు వేసేటువంటి పరిస్థితికి దారితీసింది. ఎప్పుడైతే ఆ ఆలోచన చేత ఆ కుమారుడు మరి మరులు కొల్పబడి చిన్న కునుకు తీశాడో ఆ సమయము రానే వచ్చింది. ఆ సమయానికి కుమారుడు లేవలేకపోయాడు. ఎందుచేత తెలుసా? నిద్రాభారము చేత మరి రాత్రంతయు కనిపెట్టి సిద్ధపాటు కలిగినటువంటి ఆ కుమారుని మెదడులో తన జీవితంలో అపవాది చేసినటువంటి ఆ చిన్న తలంపు ఆ కుమారుడు ఎప్పటి నుండో మరి కలలు కంటున్నటువంటి ఆ ఉద్యోగమునకు పొందుకోవడానికి మరి ఏ ఆధారం లేనటువంటి, ఏ ప్రయాణ సౌకర్యం లేనటువంటి, ఒకే ప్రయాణం ఉన్నటువంటి ఆ రైలు ప్రయాణాన్ని తను కోల్పోవటానికి కారణమైంది. నా ప్రియ దేవుని జనాంగమా, ఒకవేళ నీవు సిద్ధపడి ఉన్నా, సన్నిధికి వెళ్ళాలని సిద్ధపడి ఉన్నా, వెళదాంలే, ఇంకా 10 నిమిషాలు టైం ఉంది, ఇంకా 5 నిమిషాలు టైం ఉంది అని నిన్ను సన్నిధికి వెళ్ళకుండా ఆపు చేస్తున్నటువంటిది ఎవరో తెలుసా? అపవాది అయిన సాతాను. ఈ తలంపు నీలో పుడుతూ ఉందంటే నీవు ఈ రోజునే దానిని గుర్తించాలి. ఈ ఆలోచన దేవుడు పుట్టించింది కాదని, ఇది అపవాది అయిన సాతాను కార్యమని నీవు గుర్తించినట్లయితే నీ సిద్ధపాటు పరిపూర్ణమవుతుంది. కాబట్టి సిద్ధపడి ఉన్నా నీవు సన్నిధికి సమయానికి రాలేకపోతున్నావు అంటే కేవలము అది అపవాది చేత నీవు పట్టబడ్డావు. నీలో అపవాది తను మరి కూర్చొని నీ హృదయంలో, నీ మనస్సులో ఈ ఆలోచనలు పుట్టిస్తూ ఉన్నాడు. కాబట్టి సిద్ధపాటు నీవు కలిగి ఉన్నప్పటికీ మరి దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నావంటే ప్రధాన కారణం అపవాది.
కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు అపవాది తంత్రములు ఏ రీతిగా అయినా నీ మీదకి వాడు పంపించాలని, ఏ ఏ రీతిగా అయినా సరే నీ మీద దాడి చేయాలన్నాడు. మరియు పనిగట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. నిన్నటి దినాన మనం ధ్యానం చేస్తాం కాదు, అపవాది అయినటువంటి సాతాను గర్జించు సింహము వలె నీవు మెలకువ కలిగి ఉండకపోతే వాడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగులాడుచున్నాడు. వాడి పని అటు ఇటు తిరగడమే. కాబట్టి సిద్ధపాటు నీకు లేకపోతే ఈ రోజున ఈ భూమి మీద ఉన్నటువంటి సిద్ధపడిన వారందరూ ఎత్తబడుతూ ఉండగా నీ కన్నులారా నీవు చూస్తావు. ఆ దినాన రొమ్ము కొట్టుకుంటే ఉపయోగం ఏమిటి? కాబట్టి ఆ కుమారుడు ఎంతటి సిద్ధపాటు కలిగి ఉన్నా అపవాది చేత మరి చెడ్డ ఆలోచనను మరి పుట్టించి మరి అపవాది ఏ రీతిగా అయితే మోసం చేస్తూ ఉన్నాడో ఈ దినాన తన పిల్లలైనటువంటి మరి యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచినటువంటి దేవుని పిల్లలైన వారిని అపవాది సాతానుగాడు మరి ఈ రీతిగానే మోసం చేస్తూ ఉన్నాడు. అపవాది బంధకముల చేత ఎంతకాలం నీవు జీవిస్తావు? అపవాది తలంపుల చేత ఎంతకాలం నీవు నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటావు? దేవుడు ఈ రోజున నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజునైనా నీవు సిద్ధపడి ఉండు. ఆయన నీవు అనుకోని గడిలో వస్తానని సెలవిస్తా ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున ఈ మాటలు వింటున్న నీ జీవితంలో అనేక మార్లు ఈ రీతిగా అపవాది చేత నీవు మరి మోసపరచబడ్డావా? అయితే దేవుడు ఈ రోజున ఈ మాట ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజునైనా నీవు మేలుకొని మరి నీకు దేవుని సన్నిధికి సిద్ధపడి ఉండటానికి మరి దేవుని కార్యాల మీద నీ మనస్సు పెట్టడానికి నీ మనస్సును పెట్టకుండా అడ్డుపడుతున్నటువంటిది ఎవడో ఈ రోజున నీకు దేవుడు క్లియర్గా తెలియజేశాడు కదూ. కాబట్టి నీవు సిద్ధపడకుండా నిన్ను తప్పు ద్రోవ పట్టిస్తున్నటువంటి అపవాదిని ఎదిరించే శక్తి నీకు దేవుని వాక్యములోనే దొరుకుతుంది. కాబట్టి సన్నిధికి రావడానికి వేగిరపడు. సన్నిధిలో నీకు వాక్యం దొరుకుతుంది. ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యం కొరకే నిన్ను సిద్ధపాటు చేస్తుంది. కాబట్టి దేవుడు నీవు అనుకొనిన గడియలో రాబోతూ ఉన్నాడు. నీవు అనుకొనిన గడియలో ఆయన వచ్చి తన వధువు సంఘాన్ని తీసుకొని పోబోచున్నాడు. కాబట్టి సిద్ధపడి ఉంటావా? సిద్ధపాటు లేకుండా మరి బయట విడవబడతావా? ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా ఇప్పటికీ సిద్ధపాటు మనసు లేకపోతే, సిద్ధపడి ఉండకపోతే కలిగేటువంటి ఆ భయంకరమైనటువంటి అగ్నిగుండంలోనికి వెళ్ళకుండా ఈ రోజునే నేను సిద్ధపడి ఉంటానయ్యా. ఇదిగో ఎన్నోసార్లు నా సిద్ధపాటును నేను అపవాది చేత పోగొట్టుకున్నాను. కాబట్టి ఈ రోజున సిద్ధపడి నీ సన్నిధికి వేగరమే వస్తానని ఆశపడితే అట్లాంటి వారందరూ ఈ చిన్న ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిరిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. నాయనా ఇదిగో తండ్రి, సిద్ధపడి ఉన్నవారు ఏ రీతిగా నీ పెండ్లి వివాహ మహోత్సవంలో పాల్గొన్నారు అయా, అనేకమైనటువంటి వాటి మీద అయినా వారు నియమింపబడ్డారు. అట్లాంటి గొప్ప ఆధిక్యతను పోగొట్టుకున్నటువంటి అయా మనుషులుగా ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నాం. ఎందరైతే సిద్ధపాటు లేకుండా నాయన తమను మోసపుచ్చుకొనుచు ఉన్నారు, అపవాది చేత మోసపుచ్చబడుతూ ఉన్నారు నాయన, అట్లాంటి వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ ఉదయమున తండ్రి, వారి సిద్ధపాటును భంగపరుస్తున్నటువంటి అపవాదిని ఎదిరించే శక్తిని నాయన వారు నీ వాక్యముల నుండి పొందుకున్నట్లుగా సహాయం దయచేయండి. సిద్ధపడి ఉన్న వారిని సైతం మోసపుచ్చుచున్నటువంటి అపవాదిని గద్దించండి నాయన. నీ వాక్యములో నుండే అయినా నీ వాక్ శక్తిని వారు పొందుకొని అయినా ఇదిగో తండ్రి, మరి దానిని పొందుకొని అయా నీ వాక్ శక్తి చేత ఈ లోకంలో ఉన్న అపవాదిని ఎదిరించే శక్తిని వారు పొందుకునే భాగ్యం అనుగ్రహించమని, ఈ దినమందు మేము పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచమని, ఈరోజు మా ప్రయత్నాలను సమస్తమును దీవించండి నాయన. అయా ఇది నీ దూతల కాపుదల అనుగ్రహించి మేము వెళ్ళు వచ్చు పర్యంతము నీ కాపుదల, నీ భద్రత అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారు, పెళ్లి వివాహ బంధము చేత ఒకటి కాబడుతున్నటువంటి ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని, ఒకవేళ అనారోగ్యంతో ఎవరైనా ఉంటే నాయన వారిని ఇప్పుడే మీరు స్వస్థపరచండి. మీరు ముట్టండి నాయన, మీరు స్వస్థపరచగలిగినటువంటి శక్తిమంతుడు అని వారిలో నమ్మకమును కలిగించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, అన్ని నామముల కంటే పైనామం నీ నామమే కనుక నాయన, మీ నామాన్ని ఎరిగినటువంటి వారు ఎవరైనా మాటలు వింటూ ఉంటే కనుక వారిలో నూతనమైన నమ్మకత్వాన్ని మీరు పుట్టించమని, అయా ఈ లోకంలో నశించిపోతున్న వారి ఆత్మలన్నిటినీ మీ చేతులకు అప్పగిస్తూ వారి ఆత్మలను రక్షించడానికి నీ బిడ్డలను లేపమని, అయా నీ స్వార్థ సకల జనులకు ప్రకటింపబడినట్లుగా సహాయం దయచేయమని, నీ స్వార్థకు అడ్డుగా ఉన్న ప్రతి గోడను తొలగించి నీవే మహిమ ఘనత ప్రభావంలో పొందుకోమని, మా ప్రియ
మా ప్రియుడును రక్షకుడైన యేసు ప్రభుల వారి దివ్యనామమున అడిగి వేడుకుంటూ నామ తండ్రి. ఆమెన్. ఆమెన్. ఆమెన్.